வணக்கம். கோல்டு மேக் ஃபேமிலி கம்பெனிலேருந்து வந்துட்டுருக்கோம். நாங்கள் ஆல்ரெடி உங்களுக்கு ஒரு கோல்டு மேக் பர்ச்சேஸ் பண்ணியிருக்கீங்க எங்ககிட்ட. அதோட ஃபீட்பேக் எப்படி இருக்குது மேடம்? సార్ నాకు తమిళ్ తెలీదు, తెలుగులోనే చెప్తాను. ఓకే మేడం, எனக்கு పురియుது சொல்லுங்க. ఇది తీసుకొచ్చి 3-4 మంత్స్ దాకా అవుతుంది, మీకు కూడా తెలుసు. అప్పటి నుంచి మాకు అసలు కరెంట్ ఎప్పుడు పోతుంది అనేది కూడా తెలియడం లేదు. ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది కాబట్టి మాకు అది కూడా ప్రాబ్లం లేకుండా ఉంది. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. வெரி குட் மேடம். மேடம் இதுக்கு முன்னாடி நீங்கள் பர்ச்சேஸ் பண்ணியிருக்கீங்களா? இது ஃபர்ஸ்ட் டைம் இதான் யூஸ் பண்ணிட்டு இருக்கீங்களா? లేదండి, ఇంతకు ముందు కూడా మేము ఇన్వర్టర్ తీసుకున్నాము. అది అక్కడ పెట్టుకుని ఉన్నాము మేము ఇంతకు ముందు ఇన్వర్టర్. పిల్లలు వస్తుంటే చాలా ఇబ్బంది అయిపోయేది. మాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చి ముట్టుకోవడం కానీ ఎక్కడ షాక్ కొట్టేస్తుందేమో అని మేము టెన్షన్ పడిపోయే వాళ్ళము. ఇప్పుడు ఇది ఇన్వర్టర్ వచ్చిన తర్వాత పిల్లలకి అసలు ఇది అందదు కాబట్టి మాకు ప్రాబ్లం లేకుండా ఉంది. மேடம் இந்த இன்வெர்ட்டருக்கு நீங்கள் பழைய இன்வெர்ட்டர் வச்சுருந்தீங்களா, அதுக்கு இதுக்கு என்ன வித்தியாசம் உங்களுக்கு தெரியுது மேடம்? మాకు ఇక్కడ హొసూరులో పవర్ హాలిడేస్ వస్తుంది. శనివారము లేదు వేరే ఏదైనా వారాల పవర్ హాలిడే వస్తే 1 అవర్ 2 అవర్స్ మాత్రం మనకు రాదు. కంటిన్యూస్గా మార్నింగ్ 9 నుంచి నైట్ 6 వరకు కూడా మాకు పవర్ హాలిడే ఉంది. కాబట్టి ఇంతకు ముందు ఇన్వర్టర్ అయితే 1 గంట సేపు వర్క్ చేసి ఇంకా సౌండ్ ఇస్తూ ఆగిపోతుంది. కానీ ఈ ఇన్వర్టర్తో మనకు అలాంటి సౌండ్ ప్రాబ్లం ఉండదు. దగ్గర నేను ఫేస్ చేసింది అయితే 6-7 గంటల దాకా వర్క్ చేస్తుంది. నేను తొందరగా లేయాల్సిన పని లేదు. ఇప్పుడైతే నిదానంగా లేచి ఆరాంగా వేసుకోవచ్చు. ఆరాంగా మనము కుక్కర్ పెట్టుకోవచ్చు, ఆరాంగా మిక్సీ జార్ వేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్ వర్క్ అవుతుంది. అండ్ మనకి మెయిన్ ఏమంటే ఫ్రిడ్జ్ కూడా దీనివల్ల వర్క్ అవ్వడం వల్ల మనకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవి కూడా కొలాప్స్ అవ్వకుండా ఆ రోజు ఇంత కంటిన్యూస్ పవర్ హాలిడే అవ్వడం వల్ల అలా ఏం ప్రాబ్లం లేకుండా చాలా సేవ్ చేస్తుంది. మేడం ఇది మాట్లాడుతున్నారా, உங்களுக்கு ఏదో ప్రశ్న இருக்கா మేడం? ఏమీ ప్రాబ్లం ఏం లేదండి. మా ఇంటికి ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా ఇది చూసి ఏమిది ఇక్కడ పెట్టారు, ఏమిది అని నన్ను అడుగుతున్నారు. ఒక విషయం మర్చిపోయాను, ఏమంటే మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో నాకు ఇక్కడ యూఎస్బి డైరెక్ట్ గా మనం కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చాలా మంది ఉండడం వల్ల అందరూ ఛార్జర్లు ఒక్కొక్కరు ఛార్జర్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఇలా ఉండడం వల్ల నేను దీంట్లోనే ఛార్జ్ చేసుకుంటాను. యూఎస్బి డైరెక్ట్